హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ గణపతి ముని రాసినటువంటి ఉమా సహస్రం చదువుకుంటున్నాము. అందులో ఇప్పటిదాకా 7 స్తబకాలు చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకునేది 8వ స్తబకం. అంటే ఒక 2 క్లాసుల్లో ఈ స్తబకం పూర్తయితే ఇప్పటికీ 1000లో 200 శ్లోకాలు మనం చెప్పుకున్నట్టు. ఈ స్తబకం ఇవాళ ఒకటి, నెక్స్ట్ వచ్చేదాంతో ఒకటి, రెండింటితోటి ఈ స్తబకం పూర్తవుతుంది. ఈ అష్టమ స్తబకంలో ఉన్నటువంటి విషయం ఏమిటండి అంటే, మహిషాసుర సంహారము, చండీదేవి యొక్క మహత్వం యొక్క వర్ణన ఇందులో ఉన్నాయట. ఆరంభంలో మనకు తెలుసు, ప్రార్థనా శ్లోకంలాగా అమ్మవారి మందహాసాన్ని ఆయన వర్ణించటం అది చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇవన్నీ కూడా అనుష్టుప్ శ్లోకాలని. అనుష్టుప్ అంటే చాలా చిన్న శ్లోకాలు. రామాయణం అంతా అనుష్టుప్ అంటారు. మొత్తం 32 అక్షరాలు మాత్రం ఉంటాయి అని అంటారు. ఇదంతా కూడా ఆ ఛందస్సులో ఉంటుంది. తమసామభితో హంత చండికా హాసవాసరః సతాం హృదయ రాజీవ వికాసాయ ప్రకల్పతాం. అంటే తమసాం అభితః హంత చండికాహాసవాసరః సతాం హృదయ రాజీవ వికాసాయ ప్రకల్పతాం. అంటే ఈ చీకట్లను పోగొట్టేటువంటి, అంటే దినము పగలు చీకట్లు, అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ చీకట్లను పూర్తిగా తొలగించి పద్మములను వికసింపచేసే విధంగా ఉన్నటువంటి చండీదేవి నవ్వు అంతర్గతములకు అజ్ఞానములను సంపూర్ణముగా నశింపచేసి సజ్జనుల హృదయములకు సంతోషము కలిగించు గాక అంటున్నారు. మామూలుగా అభితః అంటే అటు ఇటు అన్నట్టుగా చెప్తాం. అదే ఇక్కడ పూర్తిగా అని. ఓకే, హంత అంటే నాశనం చేసేటువంటిది. అదే దేంతోటండి? ఆమె యొక్క చండికా హాసవాసర, చండీదేవి యొక్క నవ్వు అనేటువంటి పగలుటండి. అయితే అదే సజ్జనుల యొక్క హృదయంలో హృదయ రాజీవ వికాసాయ, హృదయము అనేటువంటి ఈ పద్మం అన్నిట్లోకి ఓ పెద్దది రాజా స్థానం పొందిందని చెప్తాం కదా. అందుకని హృదయం అనేది పద్మము యొక్క వికాసం, రాజీవ వికాసం అని ఆనందం కోసం ప్రకల్పతాం అంటే మమ్మల్ని మాకు సంతోషము కలిగించుగాక అని చెబుతూ, యా నిద్రా సర్వభూతానాం యోగ నిద్రా రమాపతేః ఈడ్యతాం సా మహాకాళీ మహాకాల సఖే. యా నిద్రా సర్వభూతానాం యోగ నిద్రా రమాపతేః ఈడ్యతాం సా మహాకాళీ మహాకాల సఖే. మహాకాలుని సఖీ అయినటువంటి అని చెప్తున్నారు అక్కడ. సఖే అని సంబోధన. అంటే ఇక్కడ ఇంకా ఓ మిత్రమా అంటూ అన్ని జీవులకు అన్నీ మరిపించేటువంటి నిద్ర అయినటువంటి విష్ణువునకు, అంటే జీవులందరికీ వచ్చేటువంటి నిద్ర విష్ణువుకు యోగ నిద్ర అయి పరమేశ్వరునకు ప్రేయసి అయిన మహాకాళిని స్తుతింపుము అంటున్నాడు ఈయన. అంటే ఏంటండి? అందరికీ మానవులకి నిద్ర, విష్ణువుకి మహానిద్ర, ఆమె పరమేశ్వరుని యొక్క ప్రియురాలు. ఓకే, ఆ మహాకాళిని స్తుతించండి అంటున్నాడు. విరంచినాస్తుతే మాతః కాళి త్వం చేన్న ముంచసి మధు కైటభ సంహారం కరోతు కథం అచ్యుతః. ఇవేనండి తమాషాలు. ఈయన రాసే దాంట్లో మనం కావ్యం అంటే ఇలా ఉంటుంది, అది ఎంజాయ్ చేయాలి.
విరించినా స్తుతే మాతః కాళీ త్వం చేత్ న ముంచెసి మధు కైటభ సంహారం కరోతు కథం అచ్యుతః. అమ్మా, నువ్వు వదిలిపెట్టకపోతే ఈ మధు కైటభులు అనేటువంటి రాక్షస సంహారం ఎలా చేస్తాడు అన్నట్టుగా చెప్తున్నాను. బ్రహ్మచే స్తుతింపబడినటువంటి తల్లి కాళీ, నువ్వు విష్ణువును వదిలిపెట్టనిచో ఆయన మధు కైటభులు అనేటువంటి రాక్షసులను ఎలా చంపగలడు అంటున్నారు. అదే విశేషంగా ఇక్కడ కాళీ విష్ణు నేత్రముల అందు నివసించిన యోగ నిద్ర. ఇది కొంచెం మనం గమనించాలండి. ముందు శ్లోకంలో నిద్ర, యోగ నిద్ర, పరమశివుని ప్రేయసి అంటూ చెప్తూ వచ్చారు కదా, అది ఇక్కడికి వచ్చి విశేషంగా మనకి వివరిస్తున్నారు. ఓకే, ఈ కాళీ విష్ణు నేత్రములందు నివసించినటువంటి యోగ నిద్ర. ఆమెను బ్రహ్మ స్తుతించగా ఆమె విష్ణు నేత్రములను వీడినది. అంతటా భగవానుడు విష్ణువు మధు కైటభులను వధించినాడు అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి అంటే ఒక 12 శ్లోకాల వరకు దుర్గా సప్తశతి ద్వితీయ చరిత్రములో ఉన్నటువంటి దేవీ మహాత్మ్యమును, ఆమె దేవీ మహాత్మ్యమును స్తుతింపగోరిన వారై ఆమెచే సంహరింపబడిన మహిషాసురుని ప్రచండ సాహసమును ఆధిపత్యమును 12 శ్లోకములలో చెప్పుచున్నారు. మన అందరం కూడా మనసులో పెట్టుకోవాలండి. దుర్గా సప్తతిలో ద్వితీయ చరితం మనం ఇప్పుడు కొంత తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. వాసవః కాశనీకాశయశో అలంకృత దింగ్ముఖః మహోగ్ర విక్రమాద్యస్మాత్ ఆసీదాజౌ పరాంగ్ముఖః. అంటే వాసవః కాశనీకాశయశో అలంకృత దింగ్ముఖః మహోగ్ర విక్రమాత్ యస్మాత్ ఆసీత్ ఆజౌ పరాంగ్ముఖః. అంటే సర్వ దిక్కులందు వ్యాపించినటువంటి నిర్మలమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఇంద్రుడు ప్రచండ పరాక్రమము కలిగినటువంటి మహిషాసురుని వలన యుద్ధమునందు ఓడిపోయెను. అంతే, ఇప్పుడు కథ అంతా వస్తుందండి. యత్ ప్రతాపేన సంతప్తో మన్యే బాడబరూపభృత్ భగవాన్ అనలో అద్యాపి సింధువాసం నముంచతి. యత్ ప్రతాపేన సంతప్తః మన్యే బాడబరూపభృత్ భగవాన్ అనలః అద్య అపి సింధువాసం నముంచతి. అంటే అగ్ని భగవానుడు మహిషుని ప్రతాపము వలన తపించిన వాడై ఇప్పటికీ బాడవాగ్ని రూపధారి అయి సముద్రమును వదలుటలేదు అని ఊహించుచున్నాము. అంటే ఏంటంటే మహిషాసుడికి భయపడి ఆయన కూడా అది బడవాగ్ని సముద్రంలో నివసించును అని పురాణ ప్రసిద్ధి ఉంది. మహిషాసురుడు అగ్నిదేవుని జయించెను అంటే భయపడి ఆయన బయటికి రావట్లేదు కాబట్టి. కుర్వాణే భూత కథనం యస్మిన్ విస్మిత చేతసః ఏష ఏవాంతకో నాహం ఇత్యాసీదంతకస్య ధీః. కుర్వాణే భూత కథనం యస్మిన్ విస్మిత చేతసః ఏషః ఏవ అంతకః న అహం ఇది ఆసీత్ అంతకస్య ధీః. అది ఎవరండి ఇంతకీ అంతకుడు ఎవరు, యముడు ఎవరు అని. మహిషాసురుడు ప్రాణులను సంహరించుచుండగా ఆశ్చర్యపడినటువంటి యముడు ఈ మహిషుడే యముడు, నేను యముడను కాను అని ఆయనకు కూడా ఈ మహిషాసురుని చూసి భయపడేలాగా అయిపోయింది. రణేయేనా తిరస్కృత్య త్యక్తో రాక్షస ఇత్యతః చిరాయ హరిదీశేషు కోణేశః ప్రాప్తవాన్ యశః. రణే ఏన అతిరస్కృత్య
త్యక్తః రాక్షసః ఇతి అతః చిరాయ హరిదీశేషు కోణేశః ప్రాప్తవాన్ యశః. ఇంకా మహిషాసురుడు యుద్ధమునందు నిరుతిని అనేటువంటి రాక్షసుడిని జాతి పక్షపాతముతో అవమానించకుండా వదిలివేసినందువలన అతడు దిక్పాలకులలో చిరకాలమునకును కీర్తిని పొందెను. ఈ నిరుతి అనేటువంటి ఒక రాక్షసుడండి. అతను ఎప్పుడు తొక్కిపెట్టించాలి అని మహిషాసురుడే వదిలేసేట తన జాతి వాడు అని. ఇదే దిక్పాలకులు అంటున్నటువంటి దిక్కుల్లో మనం నైరుతి దిక్కు అంటాం చూసారు, ఆ దిక్కు ఉన్నటువంటిది ఈయనే. ఈ నిరుతి అనేటువంటి రాక్షసుడు మనకి వీళ్ళలో దిక్పాలకులలో ఒకటిగా ఉన్నాడు. యన్నియంతుమసక్తస్య కుర్వాణమసతీః క్రియాః నియంతు రసతామాసీత్ పాశినో మలినం యశః. యం నియంతుం అసక్తస్య కుర్వాణం అసతీః క్రియాః నియంతుః అసతాం ఆసీత్ పాశినః మలినం యశః. అంటే దుష్కార్యములను ఆచరించేటువంటి మహిషాసురుని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు, అంటే నిగ్రహింపచాలనందువలన దుష్టులను నిగ్రహించువాడు అని ప్రసిద్ధిగాంచిన పాశహస్తుడగు వరుణుని కీర్తికి కళంకము కలిగెను. దుష్టులందరినీ సంహరించగలడు అనేటువంటి వరుణుడు కూడా మహిషాసురుని ఏం చేయలేకపోయాట. బాహువీర్య పరాభూతో యస్య ప్రాయేణ మారుతః బభూవ క్షణదాంతేషు రతాంత పరిచారకః. బాహువీర్య పరాభూతః యస్య ప్రాయేణ మారుతః బభూవ క్షణదాంతేషు రతాంత పరిచారకః. ఇక్కడ వచ్చేప్పటికి ఎవరండి? ఇది వాయుదేవుడు గురించి చెప్తున్నారు. ఈయనేం చేశారండి? మహిషాసుని భుజ బలమునకు ఓడిపోయినటువంటి వాయువు వేకువ జాముల అందు ఆ రాక్షసునకు సురత శ్రమను పోగొట్టు దాసుడు అయ్యను. ఈయన పరిచారిక, అది రథ అంత పరిచారక అని. మహిషుని వలన పరాజితుడైనటువంటి వాయువు దాసుడై మందముగా వీచెను అని అర్థం. తెల్లవారుజామునే లేచినటువంటి ఆయనకి సేవ చేస్తూ నిధీన్ ఏన జాతో హిత్వా రాజరాజః పలాయితః స్పష్టం బభాణ మాధుర్యం ప్రాణినామఖిలాదపి. నిధీన్ ఏన జితః హిత్వా రాజరాజః పలాయితః స్పష్టం బభాణ మాధుర్యం ప్రాణానాం అఖిలాత్ అపి. ఇంకా యుద్ధములో మహిషాసురుని వల్ల ఓడింపబడిన మరొకళ్ళు ఎవరండి? కుబేరుడు. నవవిధులను వదిలి పారిపోయి అన్నిటికంటే ప్రాణములు ప్రియమని స్పష్టముగా చాటను. ఇందులో ఉన్నాడు. ఈ నవనిధులు ఏమిటో కూడా ఇక్కడ తెలియచేశారు. మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము. ఇవి నవవిధులుటండి. మహిషునకు ఓడిన కుబేరుడు పారిపోయి సామాన్య జీవి వలె మానము కంటే ప్రాణము ప్రియతరములు అని నిరూపించను. అంటే వీళ్ళందరినీ మహిషాసురుడు జయించాడు అని మనకి తెలియచేస్తూ వస్తున్నారు. యస్మిన్నుత్తర పూర్వస్యాదిశ ఏకాదశాధిపాః కుంఠా బభూవుః ఆత్మీయ కంఠోభమిత కీర్తయః. యస్మిన్ ఉత్తర పూర్వస్యాః దిశః ఏకాదశ అధిపాః కుంఠాః బభూవుః ఆత్మీయ కంఠోపమియత కీర్తయః. మహిషాసురుని ముందు బలహీనులు అయినటువంటి
ఈశాన్యాది ఇవి దిక్పాలకులు, అంటే ఈశాన్యము మొదలైన దిక్కులో ఉన్నటువంటి వాళ్ళు దిక్పాలకులకు ఏకాదశ రుద్రుల కీర్తి తమ కంఠముల వలె నల్లనైపోయింది. అంటే రుద్రులు నీలకంఠులు కాబట్టి, అని వాళ్ళ కంఠాలు నల్లగా ఉంటాయి కాబట్టి స్వచ్ఛమైన వారి కీర్తి మలినమైంది అనే భావం ఇక్కడ చెప్తున్నారు. నిజ శుద్ధాంత కాంతానాం మా ఆననైరేవ నిర్జితం లలజ్జేయ పునర్జిత్వా శూరమాని సుధాకరం. నిజ శుద్ధాంత కాంతానాం ఆననైః ఏవ నిర్జితం లలజ్జే యః పునః జిత్వా శూరమాని సుధాకరం. అంటే తాను సూర్యుడను అని అనుకొను మహా రాక్షసుడైనటువంటి మహిషాసురుడు తన అంతఃపుర కాంతల ముఖముల చేతనే జయింపబడిన చంద్రుని మరలా జయించి సిగ్గుపడెను. అంటే ఆయన చంద్రుడి కంటే ఇంకా అందమైన ముఖం కలిగినటువంటి స్త్రీలు ఆయన అంతఃపురంలోనే ఉన్నారనమాట. అందుకని ఆయన చంద్రుని అలా వాళ్ళ ద్వారా జయించాడు, మళ్ళీ చంద్రుని జయించాడని చెప్తున్నాడు. మహిషాసురుని వల్ల చంద్రుడు పరాజితుడయ్యను. బాలస్యేవ క్రీడనకైః ప్రవీరైః యస్య ఖేలతః లీలా కందుకధీరాసీత్ దేవే దీధితి మాలిని. బాలస్య ఇవ క్రీడనకైః ప్రవీరైః యస్య ఖేలతః లీలా కందుకథీః ఆసీత్ దేవే దీధితి మాలిని. ఆట వస్తువులతో ఆడుకొను బాలుని వలె మహావీరులతో ఆడుకొను మహిషాసురుడు సూర్య భగవానును కూడా ఒక ఆట బంతిలాగా భావించాట. త్రియామాచర శుద్ధాంత భ్రూవిలాస నివారణం విష్ణో సుదర్శన చక్రం యస్య నాపశ్యదంతరం. త్రియామాచర శుద్ధాంత భ్రూవిలాస నివారణం విష్ణోః సుదర్శనం చక్రం యస్య న అపశ్యత్ అంతరం. రాక్షసులను సంహారము గావించు విష్ణు చక్రమునకు కూడా మహిషాసుని చంపడానికి అవకాశము దొరకలేదు. అంటే ఇక్కడ మహిషం తం మహావీర్యం యా సర్వసురదేహజ అవధీదానవం తస్యై చండికాయై నమో నమః. మహిషం తం మహావీర్యం యా సర్వసురదేహజ అవధీత్ దానవం తస్యై చండికాయై నమః నమః. సర్వదేవతా దేహముల నుంచి ఆవిర్భవించినటువంటి మహాబలశాలి అయినటువంటి మహిషాసురుని సంహరించిన చండీదేవి, అది ఆవిడ ఇప్పటికి వచ్చింది. వేనవేలు నమస్కారాలు. ఇంతమందిని పీడిస్తున్నటువంటి మహిషాసురుని తల్లి చండీ సంహరించింది. మహిషాసురమర్దనైన చండీదేవి సమస్త దేవతల తేజో రాశి నుండి ఆవిర్భవించింది అని దుర్గా సప్తతిలో చెప్పారు. ముఖం తవాసేచనకం ధ్యాయం ధ్యాయం నిరంతరం మృగేంద్రవాహే కాలేన మృడస్త్వన్ముఖతాం గతః. ముఖం తవ ఆసేచనకం ధ్యాయం ధ్యాయం నిరంతరం మృగేంద్రవాహే కాలేన మృడః త్వన్ముఖ్యతాం అని ఇక్కడ. అంటే మృగేంద్రవాహ అంటే మృగరాజు అయినటువంటి సింహము వాహనముగా కలిగినటువంటి తల్లి అని ఇక్కడ. ఆమె సింహవాహన మాత, సింహవాహిక.
ఎంత చూసినను తృప్తి తీరని పరమ సుందరమైన నీ వదనమును నిరంతరము ధ్యానించి నీ వల్లభుడు అయినటువంటి శివుడు నీ ముఖము వంటి ముఖము కలవాడు అయినాడు. అదేంటండి అంటే ధ్యానించువానికి ధ్యేయ వస్తువు యొక్క రూపము వంటి రూపము కలుగుటే ధ్యానమునకు ఫలము. అదేటండి, అంతే కదండి. మనం ధ్యానంలో కూర్చొని ధ్యానిస్తూ ఉంటే దేన్ని ధ్యానిస్తున్నామో ఆ రూపం మనలోకి వస్తుంది. అదే మన 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 మనం చేసేటువంటి ధ్యానం కూడా అందుకే ఆ శక్తి ఆ రూపం కోసమే. అందుకని నిరంతరము ఆమెను ధ్యానించేటువంటి ఈ పరమశివుడు గురించి చెప్తున్నారు. నిరంతర దేవీవదన ధ్యానము వలన శివుని ముఖమున సగభాగము పార్వతీ ముఖము అయినది అని ఒక చమత్కారంగా ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. కార్తికీ చంద్రవదన కాళింది వీచిదోర్లత అరుణాంభోజ చరణ జయతి త్రిరుచి శివా. స్వస్తి.